వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఈరోజు రెసిపీ ఎగ్ పరోటా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆనియన్స్ని తీసుకుని ఇలా పై పొట్టంతా అవలు చేసి చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకోవాలి. ఇందులోకి ఉప్పు, పసుపు పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసినందువలన ఆనియన్స్ త్వరగా మెత్తబడతాయి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలిపి మూత వేసి ఆనియన్స్ని బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. 2 నిమిషాలకు ఒకసారి మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ మెత్తబడినాక ఇందులోకి గుడ్లు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. గుడ్డు వేసాక ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఇది బాగా అడుగంటుతుందండి, తరువాత మొత్తం కూడా వచ్చేస్తుంది, ఏది కూడా ప్యాన్కి అతుక్కోదు. చూడండి, ఇప్పుడు ప్యాన్కి అంతా అతుక్కుని ఉంది కదా, లాస్ట్కి వచ్చేటప్పటికి మొత్తం వదిలేస్తుంది, ప్యాన్కి ఏమీ అతుక్కోదు. స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఇలా కలపెడుతూ ఉండాలి, లేదంటే అడుగు భాగం బాగా మాడిపోతుంది. ఇలా ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు గుడ్డు వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో వేయించుకోవాలి. 2 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలపెట్టుకుంటూ ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అంతేనండి, ఎగ్ పరోటా రెడీ అయిపోయింది. రోటీ, చపాతీ, అన్నంకు చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.